ఫ్రెండ్స్, ఈరోజు మనము రాష్ట్రాల వారీగా మొత్తం పశువుల సంఖ్య అధికంగా గల రాష్ట్రాల గురించి తెలుసుకుందాం అన్నమాట. ఫస్ట్ వన్ ఉత్తరప్రదేశ్, 2 రాజస్థాన్, 3 మధ్యప్రదేశ్, 4 పశ్చిమ బెంగాల్ అన్నమాట. 34 మిలియన్ల పశు జనాభాతో ఆంధ్రప్రదేశ్ 6వ స్థానంలోని, 32.6 మిలియన్ల పశువు జనాభాతో తెలంగాణ 8వ స్థానంలో కలదు. అంటే 6వ స్థానంలోనే మన ఆంధ్రప్రదేశ్ ఉన్నది 32.6 మిలియన్ పశు జనాభాతో. అలాగే మన తెలంగాణ 8వ స్థానంలో కలదనమాట. పశ్చిమ బెంగాల్ రాష్ట్రము 23.32% పెరుగుదల గల రేటుతో అత్యధిక పెరుగుదలను నమోదు చేయగా, 22.21% పెరుగుదల రేటుతో తెలంగాణ రాష్ట్రం 2వ స్థానంలో కలదనమాట. అత్యధిక గేదెల పెరుగుదల రేటును మధ్యప్రదేశ్ 25.88% నమోదు చేయగా, హర్యానా 28.22% పెరుగుదల రేటుతో రుణాత్మక వృద్ధిని నమోదు చేసిందనమాట. అలాగే తెలంగాణ రాష్ట్రం 48.51%తో దేశం మొత్తంలో అత్యధిక గొర్రెల పెరుగుదల రేటును నమోదు చేసింది. దీని కారణము తెలంగాణ ప్రభుత్వం 2017లో ప్రారంభించిన గొర్రెల పంపిణీ కార్యక్రమం అన్నమాట. అంటే తెలంగాణ రాష్ట్రం 48.51%తో దేశం మొత్తంలో అత్యధిక గొర్రెల పెరుగుదల రేటును నమోదు చేసింది. అంటే దీనికి గల కారణం ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం 2017లో ప్రారంభించిన గొర్రెల పంపిణీ కార్యక్రమం అనేది దీనికి గల ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు. అత్యధిక మేకల పెరుగుదల రేటు నమోదు చేసిన రాష్ట్రం అనేది పశ్చిమ బెంగాల్. ఎంత అంటే దీని శాతం 41.49% అన్నమాట. 2019 పశుగణలో అత్యధికంగా క్షీణతను నమోదు చేసిన పశు సమూహం గాడిదలు. అంటే ఇవి ఎంత శాతం? -61.23% అన్నమాట. మిథున్ అనేది గేదె జాతి జంతువు. ఈశాన్య రాష్ట్రాల్లోని ఇది ఉంటుందన్నమాట. చూసారు ఫ్రెండ్స్. ఇప్పుడు అంటే రాష్ట్రాల వారీగా మొత్తం పశువుల సంఖ్య అధికంగా గల రాష్ట్రాలు ఇవన్నమాట.